Daily. Taste the Daily. తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 3 గంటల్లో హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలోని దాదాపు కుండపోత వర్షం పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలంగాణకు వర్ష సూచన చేసింది. దాదాపు ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే దాదాపు వరుసగా 3 రోజులకు వాళ్ళ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగైతే వాతావరణ శాఖ తెలుస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణకు అనుకోని తూర్పు విదర్భ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఇవాళ మనం చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ హెచ్చరించింది. అయితే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి కుండపోత వర్షం పడే అవకాశం అయితే ఉంది. ఇటు హైదరాబాద్ లో కూడా మనం చూస్తుంటే గత 2-3 రోజుల నుంచి కూడా సాయంత్రం సమయం కాగానే భారీ వర్షం అయితే కురుస్తుంది. రెహానా, ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో సాయంత్రం ఉదయం అంతా కూడా మబ్బులు కమ్ముకొని సాయంత్రం సమయం దాదాపు 3-4 సుమారు కాగానే భారీ వర్షం అయితే కురుస్తుంది. రానున్న 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, అలాగే ఉస్మాన్ సాగర్, మరోపక్క గండిపేట చెరువులు కూడా నిండడంతో కూడా అక్కడ కూడా ప్రజలంతా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తుంటే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల, మంచిర్యాల, మెదక్ ఈ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. అలాగే పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా రెహానా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలు అంటే రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు చెప్తున్నారు. అయితే కాసేపట్లో అంటే వాళ్ళ సాయంత్రం 5 గంటల సుమారు నుంచి 5 గంటల సుమారులో అయితే దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం అవుతుంది. ముఖ్యంగా జగిత్యాల, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి ఈ జిల్లాలో అయితే దాదాపు సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి రాత్రి 7 గంటల దాదాపు 2-3 గంటల వరకు భారీ వర్ష సూచన ఉంది. మిగతా తెలంగాణలో మిగతా కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన లేకపోయినప్పటికీ కూడా మోస్తరు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి కూడా కంటిన్యూగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. రెహానా, ఓకే వినోద్.